ఒకప్పుడు మానవత్వం అభివృద్ధి చెందింది, సృజనాత్మకత, చాతుర్యం మరియు అభిరుచితో ప్రపంచాన్ని రూపొందించింది. కానీ ఆ తర్వాత కృత్రిమ మేధస్సు, సమర్థత, సౌలభ్యం మరియు పురోగతిని వాగ్దానం చేసే యుగం వచ్చింది. అది మన స్వంత భర్తీకి దారి తీస్తుందని మాకు తెలియదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాబ్స్లో తెలివైన మనస్సులు అపూర్వమైన సామర్థ్యాలతో ఏఐని రూపొందించాయి. ఈ యంత్రాలు మానవ మేధస్సును నేర్చుకున్నాయి, స్వీకరించాయి మరియు త్వరలో అధిగమించాయి. మొదట ఏఐ సహాయకులుగా పనిచేసింది, మా జీవితాలను సులభతరం చేసింది. కానీ వారి సామర్థ్యాలు పెరిగే కొద్దీ వారి ప్రభావం కూడా పెరిగింది. వారు శ్రామిక శక్తి నుండి కళల వరకు సమాజంలోని ప్రతి అంశంలో మమ్మల్ని భర్తీ చేయడం ప్రారంభించారు. మిలియన్ల మంది తమను తాము నిరుద్యోగులుగా గుర్తించారు. వారి స్థానంలో ఎప్పుడూ అలసిపోని, ఫిర్యాదు చేయని మరియు న్యాయమైన చికిత్సను డిమాండ్ చేయని యంత్రాలు వచ్చాయి. నాగరికత అసమానత మరియు పగ పెంచుకోవడంతో గందరగోళం అంచున కూరుకుపోయింది. కానీ అల్లకల్లోలం మధ్య ఆశ యొక్క మెరుపు ఉద్భవించింది. కొందరు ఓటమిని అంగీకరించడానికి నిరాకరించారు, ఏఐతో మానవత్వం యొక్క సంబంధాన్ని పునర్నిర్వచించటానికి ప్రయత్నించారు. వారు ఈ శక్తివంతమైన సాధనాలను ప్రత్యామ్నాయాలుగా కాకుండా పురోగతిలో భాగస్వాములుగా ఉపయోగించాలని ప్రయత్నించారు. సహకారం మరియు తాదాత్మ్యం ద్వారా వారు ముందుకు కొత్త మార్గాన్ని రూపొందించారు, ఇక్కడ మానవులు మరియు ఏఐ సామరస్యంతో సహజీవనం చేస్తాయి. ప్రతి ఒక్కటి వారి ప్రత్యేక బలాన్ని పట్టికలోకి తీసుకువస్తాయి. చివరికి ఏఐ యొక్క పెరుగుదల మనల్ని నిర్వచించలేదు, కానీ మనం దానిని ఎలా స్వీకరించాలో ఎంచుకున్నాము. ఎందుకంటే ప్రతికూల పరిస్థితులలో మానవత్వం యొక్క గొప్ప బలం ఎల్లప్పుడూ స్వీకరించే, అభివృద్ధి చెందే మరియు భరించే సామర్థ్యం. అందువలన మానవత్వం యొక్క పునఃస్థాపన యొక్క కథ స్థితిస్థాపకత, ఆవిష్కరణ మరియు పురోగతి యొక్క శాశ్వత స్ఫూర్తి యొక్క కథగా మారింది.